ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఆయన సన్నిధిలో దినదినము ఆశీర్వదించబడే బిడ్డలముగా, దినదినము ఫలించేటువంటి బిడ్డలముగా, దినదినము పరిపూర్ణతలోనికి నడిపించబడేటువంటి బిడ్డలముగా మనము నడిపించబడుతూ ఉన్నందుకై దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ దినమున చదవబడినటువంటి లేఖన భాగమును మనం పరిశీలన చేస్తే, ప్రభువు అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం చూస్తే, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను, నీ యందు సకల జనములు ఆశీర్వదించబడుతారు. అంటే అబ్రహాము తాను ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, ఇతరులకు కూడా ఆశీర్వాద కారణంగా ఉన్నాడు. ఇతరులు కూడా ఆయన యందు ఆశీర్వదించబడేటువంటి ధన్యత వైపు నడిపించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా అలాగే ఆశీర్వాద కారణంగా ఉండాలి అనేది, దేవుని యొక్క పిల్లలందరూ ఈ లోకమునకు ఆశీర్వాదముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈ ధన్యతను మనకు అందించడానికి, లేకపోతే మనలను ఆశీర్వాదంగా మలచడానికి మనకేమైనా శ్రేష్టమైనటువంటి అర్హత ఉన్నదా అని ఆలోచన చేస్తే, వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, కేవలము ఆయన కృప మాత్రమే. ఎందుకంటే పత్రిక పాఠము 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం ఈ మాట తెలియచేస్తుంది, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. ప్రభు మనల్ని పిలుచుకున్నప్పుడట మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని చూడలేదట, మనకున్నటువంటి ఘనతను చూడలేదట, లేకపోతే మనం గొప్ప వంశానికి చెందినటువంటి వారము అని ఎంచుకోలేదట. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని, బలము కలిగినటువంటి వారిని సిగ్గుపరచడానికి బలహీనులను, ఎన్నికైనటువంటి వారిని సిగ్గుపరచడానికి నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేనటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటులోనికి వచ్చినటువంటి మనము ఏ విధముగా దేవుని సన్నిధిలో నడుచుకోవాలి, ఏ విధముగా మన జీవితం ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తూ ఈనాటి సువార్త పాఠంలో ప్రభు అంటాడు, ఒక చక్కని మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనములో మనము చూస్తే ప్రభు అంటాడు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఆ పై వచనాల్లో మనం గమనించినట్లయితే, తన తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ఎంచుకొనివాడు, తన కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఘనముగా ఎంచేటువంటి వాడు నాకు పాత్రుడు కాదు. అంటే దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట, నీవు సిలువనెత్తుకొని ప్రభువుని వెంబడించాలి అంటే నిన్ను నీవు విడిచిపెట్టుకోవాలి. 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట చాలా స్పష్టంగా ప్రభు చెప్తాడు, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరడు అంటాడు.
అనగా ఉపేక్షించుకొని మనల్ని మనం విడిచిపెట్టుకొని ప్రభువుని వెంబడించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మనల్ని మనం విడిచిపెట్టుకోవడం అంటే ఏమిటి? అబ్రహామును పిలిచినటువంటి పిలుపును మనం చూస్తే అక్కడ ప్రభువు విడిచిపెట్టడాన్ని గురించి చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేశాడు. ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి మాటలు చూడండి. మనం చదివినటువంటి లేఖన భాగంలో మనం చూస్తే అబ్రహామును పిలిచి యెహోవా దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళాలి. అంటే మనల్ని మనం విడిచిపెట్టుకోవడం లేదా మనల్ని మనం దూరపరుచుకోవడం అనేటువంటి మాట, అనేటువంటి భావన ఏ విధముగా ప్రభు దృష్టిలో వివరించబడింది అంటే, మొట్టమొదటిగా నీ దేశము నుండి నీవు బయటకు రావాలి. దేశంలో ఏముంటాయి? మనది భారతదేశము. భారతదేశంలో ఏముంటాయి చెప్పండి? భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉంటాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమున నిన్ను నీవు నన్ను నేను పరిశీలన చేసుకుందాం. మనకు కలిగినటువంటి సంస్కృతి సాంప్రదాయాల నుంచి లేకపోతే ఆచార వ్యవహారాల నుంచి వెలుపలికి రాగలుగుతూ ఉన్నామా? ఎందుకు రమ్మన్నాడు ప్రభు? చూడండి, లేవికాండ గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మీకంటే ముందుగా ఉన్న వారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగ చేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీకంటే ముందుగా ఉన్నటువంటి వారు అనుసరించినటువంటి ఆచార వ్యవహారాలు అవి ఎలాంటివట? అపవిత్రతను కలుగ చేసేటువంటివి. దేవుని విడిచిపెట్టి సృష్టమును పూజించేటువంటి, అనగా సృజించినటువంటి వానిని విడిచిపెట్టి సృజించబడినటువంటి దానిని పూజ చేసేటువంటి లేకపోతే ఆరాధించేటువంటి మనస్తత్వం. దేవుని బిడ్డలారా, ఈ దినమున ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ప్రభు అంటున్నాడు, నీ దేశము నుండి అనగా నీ దేశ ఆచార వ్యవహారముల నుండి నువ్వు వెలుపలికి రావాలి. దేవుని బిడ్డలారా, మనము చేసేటువంటి ఆలోచనలు, మనం చేసేటువంటి పనులు మనకు అపవిత్రత కలుగ చేసేటువంటివి కాకూడదు. చూడండి, లేవికాండ గ్రంథంలోనే 20వ అధ్యాయం 23వ వచనమును మనం చూసినట్లయితే వాక్యము ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారమును బట్టి నడుచుకొనకూడదు, వారు అట్టి క్రియలు చేసిరి గనుక వారి యందు అసహ్యపడితిని. దేవుని యొక్క కార్యములను గ్రహింపక తమకిష్టమైనటువంటి ఆలోచనల వెంట నడుచుకుంటూ, తమకిష్టమైనటువంటి మాటల వెంట నడుచుకుంటూ పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది, దేవునికి అసహ్యం పుట్టించారట. నిజమే దేవుని బిడ్డలారు, గమనించండి. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే అనేక మంది ప్రజలు ఇలాగే మనకు కనిపిస్తారు. దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క సంఘంలో ఈనాడు అనేక మంది అదే విధముగా మనకు కనబడుతూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అవేమిటో చాలా స్పష్టంగా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడి చిహ్నములకు జనములు భయపడును, మీరు వాటికి భయపడకుడి. ప్రభు ఏది మనల్ని అపవిత్రపరుస్తుంది అని చెప్తూ ఉన్నాడు?
పరిశుద్ధ గ్రంథము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, ఈ లోకము ఆకాశమందు కనపడేటువంటి చిహ్నాల మీద మనసు పెడుతుందట, వాటిని బట్టి భయపడుతుందట. మీరు మాత్రం వాటికి భయపడవద్దు, ఎందుకంటే వాటిని సృష్టించిన వాడినే నేను. కానీ దౌర్భాగ్యం ఏంటో తెలుసా? నేడు క్రైస్తవ్యంలో కూడా దానినే అనుసరిస్తూ ఉన్నారు. మీరు గమనించండి, కొద్ది రోజుల క్రితం మన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ జరుపుకున్నాం. ఉగాది అనగానే మనకేం గుర్తొస్తుంది? అది దేశ సాంప్రదాయం, రైట్? ఏం గుర్తొస్తుంది? ఉగాది అనగానే మనకేం గుర్తొస్తుంది? ఉగాది కొత్త సంవత్సరం. ఆ రోజు ఏం చేస్తాం? పంచాంగం చదువుతాం. ఏ రాశి వారికి ఏం ఫలాలు ఉన్నాయి ఈ సంవత్సరం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. క్రైస్తవులు అందుకు మినహాయింప? నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. దీని యొక్క వివరణ ఏంటి నాకు తెలియకపోతే నేను దాని గురించి మాట్లాడలేను కదా. కాబట్టి దీని గురించి తెలుసుకుందామని లోపలికి వెళ్ళి నా గురించి నేనే తెలుసుకుందామని ప్రయత్నం చేశాను. చూస్తే నేను పుట్టినటువంటిదేమో ఒక రాశి అంట, నా పుట్టినరోజు ఉన్నదేమో ఇంకొక రాశి అట, నా పేరు ప్రకారం 3వ రాశి అట. నేను ఒక సహోదరుని అడిగాను, అన్న ఇలా ఉంది ఏం చేయాలి అంటే, ఆ 3 చదువుకో, ఆ 3 ఉన్నవన్నీ నీకు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, నా నోటి నుండి వచ్చే మాట వలన నువ్వు బ్రతుకుతావు. నేను నీకు ఏది నిర్దేశించానో అది నీ జీవితంలో జరుగుతుంది. నీ క్రియల ఫలమును నీవు అనుభవిస్తావు. ప్రభు చెప్పిన మాట ఇది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం జ్ఞాపకం చేస్తుంది, జనములు వాటికి భయపడతాయి, ఈ లోకస్తులు వాటికి భయపడతారు. కానీ దేవుని బిడ్డలుగా మీరు భయపడకూడదు, ఎందుకంటే వాటి నుంచి మీరు బయటికి వచ్చారు, వాటి నుంచి నేను మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను. కానీ దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? క్రైస్తవుడు కూడా దాన్ని అనుసరిస్తున్నాడు. నేను పంచాంగాల గురించి, రాసుల ఫలాల గురించి మాట్లాడలేదు సుమా. మనం ఏం చేస్తామో తెలుసా? కొత్త సంవత్సరం వచ్చిందంటే మనకేం గుర్తు రావాలా? జనవరి 1వ తారీఖున మనం ఏం చేస్తామండి? వాగ్దానాలు తీసుకుంటాం. తీసుకోమా? ఆ వాగ్దానం మంచిదో చూద్దా, చెడ్డదో చూద్దా వెతుక్కుంటాం. ఒకవేళ ఆ వాగ్దానం మంచిది కాకపోతే, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకుంటాం. మనకు నచ్చినటువంటి వాగ్దానం కోసం మనం వెతుకుతాం. రోజు ఉదయం లేవగానే క్యాలెండర్ చూసేటువంటి క్రైస్తవులు ఎంతమంది? ఆలోచన చేయండి. క్యాలెండర్ చూసేది ఎందుకు? తారీఖు తెలుసుకోవడానికి కాదు. తారీఖు పక్కనే ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ఏంటి? ఈరోజు దేవుడు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఈరోజు నాకు మంచి జరుగుద్దా, చెడు జరుగుద్దా? ప్రేమించండి దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, ఆయన నడిపించినట్టుగా నడు. కానీ అది వదిలిపెట్టి మనం ఏం చేస్తాం? కాలాలని, రాసుల్ని, ఆచారాలని, వీటన్నిటిని మన మనసులోకి తీసుకుంటున్నాం. ప్రభు అబ్రహాము చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? ఊరు అనేటువంటి ఆ గ్రామంలో నివసిస్తూ ఉన్నటువంటి అబ్రహామునకు ప్రభు చెప్పిన మాట, నీ దేశంలో ఇవన్నీ ఉన్నాయి, వాటి నుంచి బయటకు రా. నీ దేశంలో ఇవన్నీ ఉన్నాయి, ఆ ఆచార వ్యవహారాల నుంచి, లేకపోతే ఆ మూఢ నమ్మకాల నుంచి, లేకపోతే ఆ పాపము, అసహ్యత కలుగు చేసేటువంటి క్రియల నుంచి నువ్వు బయటకు రా. రెండవది ప్రభు చెప్పినటువంటి మాట, నీ బంధువుల యొద్ద నుండి. దేని నుంచి అండి? నీ బంధువుల యొద్ద నుండి వెలుపలికి రా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బంధువుల యొద్ద నుండి అనే మాట బంధుగణము లేకపోతే నా వాళ్ళు అనేటువంటి వారి మధ్యలో మనకు కలిగేటువంటివి, లేకపోతే మనం కలిగి ఉండేటువంటివి ఏంటి? కట్టడలు,
స్థాయి కుటుంబ ఆచారాలు. ప్రేమించుండి దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, అబ్రహాము ఊరు అనేటువంటి గ్రామంలో వారి కుటుంబము ఎటువంటి కుటుంబము అంటే విగ్రహాలను తయారు చేసి అమ్ముకునేటువంటి కుటుంబం. విగ్రహాలు తయారు చేసేవారట. ఆ విగ్రహాలను, దేవతా విగ్రహాలను తయారు చేసి ఆ విగ్రహాలను అమ్మి వచ్చినటువంటి డబ్బులతోటి వారి జీవనం కొనసాగేటువంటిది. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళిన వాళ్ళ బంధువుల మధ్యలో వారికి ఉన్నటువంటి గుర్తింపు ఏమిటి? వీరు విగ్రహాలు తయారు చేసి అమ్మేటువంటి వారు. ప్రభు అంటున్నాడు, ఆ గుర్తింపు నుంచి బయటకు రా, నీ బంధువుల వద్ద నుండి బయటకు రా. ఎందుకంటే నువ్వు గొప్పవాడు అనో, గొప్ప వంశము వాడు అనో, జ్ఞానం కలిగినటువంటి వాడు అనో, ఘనుడవనో ప్రభు నిన్ను ఎంచుకోవాలా. నిన్ను ఎంచుకున్నది ఆయన ప్రేమ నీ మీద, ఆయన కృప నీ మీద ప్రసరించింది కాబట్టి ఆయన నిన్ను ఎంచుకున్నాడు. కానీ నీవేం చేస్తూ ఉన్నావు? నా బంధువుల మధ్యలో నేను తక్కువైపోతాను, నేను నా దేవుని నా యొక్క సంఘములో నేను తక్కువైపోతాను అని మన స్థాయిని లోకానుసారంగా చూసుకుంటూ ఉన్నా. ప్రభు అంటాడు, నువ్వు ఆ గుర్తింపును విడిచిపెట్టుకుని నా దగ్గరకు రా. నీవు అనుకుంటున్నావు, ఇదిగో నేను, నా కుటుంబము, నా సంఘము, నా గ్రామము అనుకుంటున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, అది కాదు, నేను. ఎవరు? ప్రభు. ప్రభువుని ఆధారం చేసుకొని నడవడం మొదలు పెడితే, ప్రభువుని ఆధారం చేసుకొని నీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం మొదలు పెడితే, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది, నీవు దేవునికి ఇష్టమైన బిడ్డవు అవుతావు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని చెప్పుకొనొచ్చు, తమ్మును తామే మోసపరుచుకుంటూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచించేయండి. దావీదు భక్తుడు 7 సార్లు ప్రార్థన చేశాడంట. మనం కూడా ఎన్నిసార్లు చేయాలండి ప్రార్థన? ఎన్నిసార్లు చేయాలి ప్రార్థన? 7 సార్లు చేయాల్సిందేనా? కరెక్టేనా? దేవునికి స్తోత్రం. ఏలియా 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేశాడు. ఆ 40 రాత్రింపగళ్ళు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? దేవుని ప్రత్యక్షత రాలేదా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఈనాడు చాలా మంది బోధకులు చెప్తూ ఉన్నారు, దావీదు గారు 7 సార్లు ప్రార్థన చేశాడు కాబట్టి 7 సార్లు ప్రార్థన చేయి. దానియేలు గారు 3 సార్లు ప్రార్థన చేశారు కాబట్టి 3 సార్లు ప్రార్థన చేయి. కానీ ఆ ప్రార్థనలో దేవునితో ఎంత సమయం గడుపుతూ ఉన్నాము అనేది ఆలోచించేద్దాం. నీకు తెలిసినటువంటి, లేకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి వారు చేస్తూ ఉన్నటువంటి ఆచారముల నుంచి నువ్వు నేర్చుకొని ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన పెదవుల నుండి వచ్చే ప్రార్థన మాత్రమే, నీ హృదయం నుంచి వచ్చే ప్రార్థన కాదు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, దేవుని యొక్క ఆలయమునకు ఈ లోకముతో ఏమి సంబంధము. దేవుని బిడ్డలారా, గమనించండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని యొక్క సన్నిధి మీలో ఉంది. ప్రభు చెప్తున్న మాట అదే. అక్కడ దేవుని యొక్క సన్నిధి ఎక్కడుందట? మన లోపలే ఉందట. మనలో నిలిచి ఉంది దేవుని సన్నిధి. ఆయన మనలో నివసించి సంచరించుచూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ మనలో నివసించడానికి ప్రభువుకు స్థలం ఇస్తూ ఉన్నామా? ఒక ఆయన వచ్చి ప్రభు దగ్గర అడిగాడు, ప్రభుతో అన్నాడంట, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను కూడా వస్తానయ్యా. ప్రభు అన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలం లేదు. మన హృదయాల్లో దేవునికి స్థానం ఇవ్వకుండా మనల్ని అడ్డుకుంటూ ఉన్నది ఏంటో తెలుసా?
మన చుట్టూ ఉన్నటువంటి మన కుటుంబ వ్యవస్థ. మీరు ఆలోచన చేయండి. అందుకే ప్రభు అంటాడు, నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ నాకంటే ఎక్కువగా ఎంచుకుంటే నువ్వు నాకు పాత్రుడు కాదు. నీ కుమార్తెనైనా కుమారుడైనా నువ్వు నాకంటే ఎక్కువగా ఎంచుకుంటే నువ్వు నాకు పాత్రుడు కాదు. వారిని అనుసరిస్తూ ఉన్నావు, ప్రభువుని అనుసరించడం మర్చిపోయావు. నువ్వు వారిని ప్రేమిస్తూ ఉన్నావు, కానీ దేవునిని ప్రేమించడం మర్చిపోతూ ఉన్నావు. అందుకే ఇక్కడ ప్రభు అబ్రహాముకు చెప్పినటువంటి మాట, నీ బంధువుల యొద్ద నుండి వెళ్ళిపో. చాలా మంది చెప్పేటువంటి మాట ఏంటంటే, నా వాళ్ళందరూ చీకట్లో ఉన్నారండి, నేను ఒక్కనే రక్షించబడ్డాను, వాళ్ళని కూడా తీసుకురావాలని నేను ఎంత తపన పడుతున్నానో. వాళ్ళని తీసుకురావడానికి నువ్వెక్కడికి వెళ్తున్నావు? వాళ్ళు చీకట్లో ఉన్నారని నీకు తెలుసు, నీలో ఉన్న వెలుగును చీకటి చేసుకొని వెళ్ళి అడల్లో కలుస్తున్నావు. కానీ నేను నీ బంధువుల దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ బంధువులతో కలిసి వారు చేసేటువంటి చీకటితో నీవు కూడా పాలు పంపులు పొందుకుంటూ ఉన్నావు. అందుకే ప్రభు అంటాడు, నీ బంధువుల దగ్గర నుంచి దూరంగా రా, నీ కలిగినటువంటి వారి దగ్గర నుంచి దూరంగా రా. ఎందుకంటే అన్యాయస్తులకు, విగ్రహారాధికులకు, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి క్రియలు చేసేటువంటి వారికి దేవుని రాజ్యములో పాలు లేదు. కాబట్టి ప్రభు చెప్తూ ఉంది, నీ బంధువుల దగ్గర నుంచి దూరంగా రా. మూడవది ప్రభు చెప్తూ ఉన్న మాట, నీ తండ్రి ఇంటి నుండి. దేని నుంచి అండి? నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు. తండ్రి ఇల్లు అనగా కుటుంబములో ఏముంటాయి? ఆలోచన చేయండి. కుటుంబంలో మనకు ఉండేటువంటివి కుటుంబ విలువలు, లేకపోతే లక్షణాలు అనేటువంటివి ఉంటాయి. మనకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే హెరిడిటరీ అంటాం. కొంతమందికి షుగర్ వ్యాధి వస్తూ ఉందంటే మీ అమ్మకో మీ నాన్నకో లేకపోతే మీ పెద్దవాళ్ళకి ఎవరికో ఈ వ్యాధి ఉంటుంది, అందుకే మీకు కూడా వచ్చింది. అదేవిధంగా మన కుటుంబంలో మనతో పాటుగా మనకు కొన్ని అలవాట్లు అనేటువంటివి వస్తాయి. మనకి తెలుగులో ఒక మంచి సామెత ఉంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేసుద్దా అనే సామెత. అంటే ఏంటి అర్థం? ఆవు చేలోకి వెళితే దూడ కూడా ఎక్కడికి వెళ్ళుద్ది? చేలోకి వెళ్ళుద్ది. ఆవు గట్టు మీద మేస్తే దూడ కూడా గట్టు మీదే మేసుద్ది. దానికి ఆ ఇష్టమైన ఆహారం చేలో ఉన్నా సరే అది గట్టు మీదే మేసుద్ది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అంటే అర్థం ఏమిటి? తల్లిదండ్రుల నుంచి, కుటుంబం నుంచి నీకు వంశపారంపర్యంగా కొన్ని అలవాట్లు లేకపోతే కొన్ని లక్షణాలు నీ జీవితంలోకి వచ్చాయి. కొంతమందిని మనం గమనించినట్లయితే వాళ్ళకి బాగా కోపం ఉంటుంది. ఎందుకు కోపం అండి? ఎందుకండి ఈ అబ్బాయికి కోపం ఎందుకు ఎక్కువ అని అడిగామనుకోండి, వాళ్ళ వంశమే అంతండి. ఏంటండి? వాళ్ళ వంశమే అంతండి. అందరికీ కోపమే, మాట పడరు. ఏదైనా మాట తేడా వస్తే సర్రని వచ్చుద్ది కోపం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు గమనించండి, వీటన్నిటి నుంచి కూడా నువ్వు బయటికి రావాలి. నీ కుటుంబ పరంగా నీ తండ్రి ఇంటి నుంచి నీకు బలహీనతలుగానో లక్షణాలుగానో నీ ద్వారా నీలోనికి కొన్ని వచ్చాయి. వాటి నుంచి కూడా నువ్వు బయటకు రావాలి. మీరు గమనించండి, అబ్రహాముతో పాటు బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? లోతు కూడా వచ్చాడు కదా. అబ్రహాము లోతు చివరి దాకా కలిసే ఉన్నారా? ఎందుకు లేరు? మధ్యలో ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో వారికి దాసదాసీలు జనాలు అనేక ధనము కలిగినటువంటి వాళ్ళు అయ్యారు. బయటకు వచ్చేసరికి వారు కలిసి ఉండలేనంత విస్తారమైన ఆస్తి వాళ్ళకు వచ్చింది. ఆస్తి రాగానే బంధుత్వాలు పోతాయా? వాళ్ళు ఎక్కడా కలిసి ఉండాల్సింది. లోతుని పిలిచాడు ఆ ప్రభు, పిలవలేదుగా.
అబ్రహాము నన్ను దేవుడు పిలిచాడు, నేను వెళుతూ ఉన్నాను అంటే ఎక్కడికి వెళుతున్నాడో కూడా తెలియకుండా లోతు వెంటబడి వచ్చాడు. అంత ప్రేమ లోతుకి అబ్రహాం అంటే. ఆ ప్రేమ ఏమైంది ఇప్పుడు? ధనాన్ని చూసేసరికి, డబ్బులు చూసేసరికి పోయింది. ఈనాడు సేవ చేసేటువంటి వాళ్ళని ఎంతమందిని హీనంగా చూసేటువంటి క్రైస్తవులు లేరు. క్రైస్తవులే సుమా, నేను అన్యుల గురించి మాట్లాడట్లా. క్రైస్తవులే సేవ చేస్తున్నారు, దేవుని సేవలో ఉన్నారు పాస్టర్ గారు అంటే హీనంగా చూసేటువంటి మనుషులు ఎంతమంది లేరు. ఎందుకో తెలుసా? వారికి ముఖ్యమైనటువంటిది ఈ లోకంలో, కుటుంబంలో వారికి ఉన్నటువంటి స్థాయి. ప్రభు అంటూ ఉన్నాడు, నీ తండ్రి ఇంటిలో నీకు ఒక స్థానం ఉంది, నీకు ఒక స్థాయి ఉంది, నీ అన్నదమ్ముల మధ్యలో నీకు ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కూడా విడిచిపెట్టుకున్న దగ్గరకు రా. తన ప్రాణము సహా ద్వేషింపకుంటే నాకు పాత్రుడు కాదు అని ప్రభు అంటున్నాడు. నీ ప్రాణాన్ని కూడా చేదరించుకోవాలంట. పౌలు గారు అదే మాట అంటాడు, ఈ శరీరంలో ఉండాలని నాకు ఆశ లేదు, ఇది ఇప్పుడే వెడలిపోయి నా ప్రభుతో ఉండాలని నాకు కోరుకుంది, కానీ నా ప్రభు పని చేయాలంటే ఈ శరీరమే నాకు కావాలా. ఈ రెండిటి మధ్యలో చిక్కుకొని పోయి ఉన్నాను. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఎందుకు? నాకు జీవితం, ఈ ప్రాణం నాకు అక్కర్లా, నాకు నా దేవునితో ఉండేటువంటి జీవితం కావాలి, నా దేవుని సన్నిధిలో నిలిచి ఉండే స్థితి కావాలి నాకు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆలోచించే, ఎంతగా ఉన్న నా తండ్రి ఇల్లు, నా కుటుంబం అనుకుంటూ తన ఇంటికి పరిగెత్తుకెళ్ళేటువంటి వాళ్ళని ఈరోజు మనం చూస్తున్నాం. తన వాళ్ళ కోసం దేవుని సంఘంలో ఒకలాగా, బయటకు వెళ్ళాక ఒకలాగా బ్రతికేటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. చూడట్లేదా? ఆలోచించేయండి. ఈరోజు ఈ కాలంలో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ బాగా జరుగుతున్నాయి కదా. హిందువులు క్రైస్తవులు, లేదా ముస్లింలు హిందువులు, ముస్లింలు క్రైస్తవులు వివాహం చేసుకుంటూ ఉన్నారు. ఆ సహోదరి క్రైస్తవురాలు, ఆమె ప్రేమించి వివాహం చేసుకుంది ఒక ముస్లిం యువకుడు. వారింటికి వెళ్ళినప్పుడేమో ముస్లింలాగా ఆమె పేరు కూడా మారిపోతుంది. ఇది ఆ ఇంటికి వెళ్ళగానే ముస్లిం లాగానే ప్రవర్తిస్తుంది, ముస్లిం లాగానే మాట్లాడుతుంది, అదే విధమైనటువంటి ఆరాధన చేస్తుంది, నమాజ్ చేస్తుంది, అన్ని చేస్తుంది. ఒకసారి మళ్ళా ఈ పుట్టింటికి రాగానే మళ్ళా ప్రార్థన వస్తుంది. ఇదేంటమ్మా అని అడిగితే, నేను నా కుటుంబాన్ని చూసుకోవాలి కదండి, నా కుటుంబానికి అనుగుణంగా నేను ఉండాలి కదండి. వినడానికి బాగానే ఉంటుంది కదా, కుటుంబానికి అనుగుణంగా చక్కగా ఉన్నటువంటి సహోదరి అనుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, 2 పడవల మీద కాళ్ళు వేయకు. అయితే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. నువ్వు వెచ్చనగా ఉండి నువ్వు మోసం చేసుకొని దేవునికి ఇష్టం లేనటువంటి బిడ్డలాగా బ్రతకో. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాముకు చెప్పిన మాట అదే, నీ తండ్రి ఇంటి నుండి బయట. అంటే ప్రభు ఇక్కడ మనకు చెప్పినటువంటి మాటలు చూడండి. ఒకటి, నీ దేశము నుండి, ఆ దేశ సంబంధమైన ఆచార వ్యవహారాల నుంచి, నమ్మకాల నుంచి. రెండవది, నీ బంధువుల నుండి, అంటే నీ కులము, లేకపోతే నీకు కావలసినటువంటి వారు, నీకు తెలిసినటువంటి వారి మధ్యలో నీవు కలిగి ఉండేటువంటి స్థాయి, గౌరవాలను విడిచిపెట్టుకోవాలి. నీ తండ్రి ఇంటి నుండి, నీ తండ్రి ఇంటిలో నీకున్నటువంటి స్థానాన్ని విడిచిపెట్టుకొని ఎక్కడికి రావాలా? ప్రభు అంటున్నాడు, నేను చూపించే దేశానికి వెళ్తా. అందుకే పౌలు గారు హెబ్రీ పత్రికలో వ్యాఖ్యానం చేస్తూ చక్కని మాట్లాడతాడు. దేవుడు దేనికి నిర్మాణకుడును శిల్పియునై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేనికి చూశాడంటే అబ్రహాము? ఈ లోకంలో వాటి కోసం కాదు, ఈ లోకంలో ఉన్న వాటి కోసం, లేకపోతే ఈ లోకంలో వచ్చినటువంటి ధనం కోసమో, రాజ్యం కోసమో, లేకపోతే తనకు కలిగినటువంటి గౌరవం కోసమో కాదట. దేనికోసం చూశాడట?
దేవుడు దేన్ని నిర్మించాడో, దేవుడు దేనికి పునాదులు వేశాడో, దేవుడు దేనికి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూచాను. ఈరోజు నీవు నేను దేని కొరకు చూస్తున్నా? ఈరోజు నీవు నేను దేని కొరకు స్థిరంగా నిలబడుతున్నా? ప్రభు యొక్క పిలుపు నీకు నాకు అందించబడింది. కానీ ఆ పిలుపులో ఉండాలి అంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి అంటే వీటన్నిటిని విడిచిపెట్టాలి. అప్పుడు నీవు జనులకు ఆశీర్వాదంగా మారుతావు. నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశము ఆశీర్వదించబడుతుంది. నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతము ఆశీర్వదించబడుతుంది. నిన్ను బట్టి నీ కుటుంబము, నీ కలిగినటువంటి వారందరూ కూడా అభివృద్ధి చెందుతారు. అది దేవుని బిడ్డలారా, నిన్నొక్కడిని బట్టి నీ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు కూడా అబ్రహాం వరుసలో ఉన్నవాడవే, ఉన్నదానవే. ఈరోజు అలాగ ఉండడానికి నన్ను నేను స్థిరపరుచుకున్నాం. మన సిలువనెత్తుకొని ప్రభువుని వెంబడిద్దాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.